ఇప్పుడు మనం బ్రదర్ ప్రింటర్ DCP B7620DW మోడల్ ప్రింటర్ని ఎలా అసెంబుల్ చేయాలో చూద్దాం. ముందుగా బాక్స్ ఓపెన్ చేసుకోవాలి. మొదటగా మనకి USB కేబుల్, ఆ తర్వాత డ్రమ్ యూనిట్, టోనర్ క్యాట్రిజ్ మరియు యూజర్ మాన్యువల్స్ ఉంటాయి. ఈ యూజర్ మాన్యువల్ భద్రపరచుకోండి. పవర్ కేబుల్, ఆ తర్వాత కవర్ పట్టుకుని పైకి తీసి పక్కకు పెట్టుకోవాలి. కవర్ మొత్తం రిమూవ్ చేస్తే ప్రింటర్ ఈ విధంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి 4 సీల్స్ ఉంటాయి. ఆ సీల్స్ని మొదటగా మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 2 3 4. దాంతోపాటు క్యాట్రిజ్ కవర్ డోర్ సీల్స్ 2 ఉంటాయి. వాటిని కూడా మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో 1 2. దాంతోపాటు క్యాట్రిజ్ కవర్ పక్కన పేపర్ హోల్డర్ సీల్ ఒకటి ఉంటుంది. దాన్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న పద్ధతిలో మీరు రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం క్యాట్రిజ్ మరియు డ్రమ్ యూనిట్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలో చూద్దాం. డ్రమ్ యూనిట్కి జస్ట్ ఒక కటింగ్ ఎడ్జ్ ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసుకుంటే మీకు ఈజీగా రిమూవ్ అవుతుంది. డ్రమ్ యూనిట్ ఇది. క్యాట్రిజ్ యూనిట్ కూడా కటింగ్ ఎడ్జ్ ఉంటుంది. దాన్ని బట్టి కట్ చేసుకుంటే క్లియర్గా కట్ అవుతుంది. యూజర్ మాన్యువల్ ఉంటుంది, దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 ఎట్లా అసెంబుల్ చేయాలో చూద్దాం. ఆరెంజ్ కలర్ ప్లాస్టిక్ హోల్డర్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ క్యాట్రిజ్ యూనిట్ లో బ్రదర్ అని లోగో ఉంటుంది. అది పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. 2 ఎడ్జెస్ లో ఆరో మార్క్స్ ఉంటాయి. ఆ ఆరో మార్క్స్ దగ్గర స్ట్రైట్ గా పెట్టి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది. రిమూవ్ చేసుకోవాలంటే గ్రీన్ బటన్ ప్రెస్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సైడ్ కు ఉండే ఎడ్జ్ నుంచి ఓపెన్ చేశారంటే డోర్ ఓపెన్ అవుతుంది ఫ్రంట్ సైడ్ లో. అండ్ క్యాట్రిజ్ లోపలికి పెట్టి డోర్ క్లోజ్ చేశారంటే ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. ఇది కంప్లీట్ క్లోజింగ్ ప్రాసెస్. ఆ తర్వాత ఈ పేపర్ ట్రే, సింగిల్ పేపర్ ట్రే అంటారు. అండ్ మల్టిపుల్ పేపర్ ట్రే కింద ఉంటుంది. ఈ మల్టిపుల్ పేపర్ ట్రేలో మనకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పేపర్స్ పెట్టుకోవచ్చు. A5, A6 నుంచి లెటర్ వరకు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా గ్రీన్ బటన్ ప్రెస్ చేసుకొని మీరు ఎట్లా కావాలంటే అట్లా పేపర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. బోత్ ద సైడ్స్, వర్టికల్ అండ్ హారిజాంటల్. ఒకవేళ మీరు లీగల్ పేపర్ మార్చుకోవాలి అనుకుంటే అక్కడ ఉన్న బటన్ ప్రెస్ చేసి లాగారంటే లీగల్ పేపర్కి వస్తుంది. అదేలాగా ప్రెస్ చేసి మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు A4కి. ఎప్పుడైనా పేపర్ మీకు జామ్ అయింది అంటే ఫస్ట్ క్యాట్రిజ్ తీసి పక్కకు పెట్టుకొని, ఒకవేళ పేపర్ కనిపిస్తూ ఉన్న ప్రింటర్లో దాన్ని రిమూవ్ చేయకూడదు. బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ మనం డూప్లెక్స్ ట్రే అని ఉంటుంది. దాన్ని తీసిన తర్వాత ఒకవేళ పేపర్ అక్కడికే జామ్ అంటే అక్కడే వచ్చేస్తుంది. లేని పక్షంలో పైన ఉన్న కవర్ ఓపెన్ చేసి అక్కడ బ్లూ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసి లూజ్ చేసుకోవచ్చు పేపర్ని. అయితే ఫ్రంట్ సైడ్ నుంచి కానీ లేక బ్యాక్ సైడ్ నుంచి కానీ పేపర్ని తీసేయవచ్చు.